తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి నడక మార్గంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా లోయలోకి దూకేశాడు. అలిపిరి నుంచి తిరుమలకి నడిచి వెళ్ళేటువంటి సమయంలో మొదటి ఘాట్ రోడ్ వద్ద మోకాల మెట్లకి సమీపంలోని అన్వాచార్య కోన సమీపంలో ఒక లోయ ప్రాంతం ఉంటుంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న విధంగా ఆ వ్యక్తి అప్పటిదాకా ఆ తోటి భక్తులతో నడిచి వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఆ లోయలోకి దూకేశాడు. అప్పటివరకు నడుస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు లోయలోకి దూకాడో అక్కడ ఉన్నటువంటి భక్తులకి అర్థం కానటువంటి పరిస్థితి. వెంటనే అతన్ని గాలించే ప్రయత్నం చేశారు. అయితే సమీపంలో ఎక్కడా కూడా అతను కనిపించకపోవడంతో తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి రెస్క్యూ టీంతో పాటు అటు విజిలెన్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పటికే అతను దాదాపు ఒక 200 అడుగుల మేర లోతులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు దూకాల్సి వచ్చింది అనే దానిపైన కూడా అతన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తే అతను పొంతలలేని సమాధానాలు చెప్తున్నారు. తనది ఆళ్లగడ్డని ఒకసారి చెప్తాడు, మరొకసారి మరో ఊరి పేరు చెప్తూ అతను కొంత మానసిక స్థితి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతని పేరు రాయుడుగా తెలుస్తోంది. తిరుపతిలో యాక్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే అక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్స్ని అదే రకంగానే వాళ్ళ ఓనర్స్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే అతను కొన్ని రోజుల నుంచి ఆర్థిక పరిస్థితులతో పాటు కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగానే అతను డ్యూటీకి కూడా సరిగ్గా రావట్లేదు అనేటువంటి విషయాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో ఉదయం నుంచి కూడా కనిపించకపోవడము, అదే రకంగానే అతను అలిపిరి మార్గం గుండా నడిచి వెళుతూ ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి కారణం అతి ఎక్కువ కూడా లోయ ప్రాంతము. మనం ఇదివరకే చూసాం, అనేక మంది కూడా ఆ ప్రాంతంలోనే లోయలోకి దూకేసినటువంటి పరిస్థితి. అయితే అతి కష్టం మీద అందరినీ కూడా కాపాడినటువంటి రెస్క్యూ టీం అదే తరహాలోనే ఇతను కూడా కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఇతను దాదాపు 200 నుంచి 300 అడుగులు లోపలికి వెళ్ళిపోవడం, అది కూడా చాలా స్లోప్గా ఉండేటువంటి ప్రాంతం. మన విజువల్స్లో చూడొచ్చు. చాలా కష్టతరంగా అక్కడ పైనుంచి తాడులు వేసుకొని ఒక నిచ్చెన మారిగా తయారు చేసుకొని అతని అతి కష్టం మీద దాదాపు 2-3 గంటలు శ్రమించి పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రెస్క్యూ టీంతో పాటు విజిలెన్స్ సిబ్బంది కూడా అతి కష్టం మీద పైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే వెంటనే అతన్ని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎముకలు కొంత డ్యామేజ్ అయినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లోయలో నుంచి కిందకి దూకినటువంటి సమయంలో పూర్తిగా ఒక ఫోర్స్గా వెళ్ళేటువంటి క్రమం, అక్కడ చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. సో వాటిని తగిలిన తర్వాత అతనికి కొంత గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ గాయాలు మాన్పించే దానికి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. అసలు ఎవరు, ఎందుకు ఇతను ఇక్కడికి వచ్చి దూకాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా పూర్తి విచారణ అయితే చేస్తున్నారు. అయితే తిరుమలలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయింది. తిరుమల ప్రాంతంలో ఎవరైనా ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, లేకపోతే మరేదైనా కారణాలతో అక్కడ చనిపోవాలి, ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడికి వచ్చి నేను చనిపోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయాలు కూడా గతంలో అనేక మంది చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ కారణంగానే అతను అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేశాడా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే తోటి భక్తులు కూడా విచారించినటువంటి నేపథ్యంలోనే అప్పటిదాకా తమతో నడిచి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా అక్కడ నుంచి మా కళ్ళ ముందే దూకేశాడు. మేము వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను జాడక్కడ కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతను ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే అతను బోన్స్ కొద్దిగా ఫ్రాక్చర్ అయినటువంటి నేపథ్యంలోనే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం తిరుమల డాక్టర్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.